హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శారద, నెల్లూరు విలేజ్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ప్రతి ఒక్కరికి ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు మన ఛానల్లో మా పల్లెటూరు స్టైల్లో అందరూ చేస్తారు, కానీ నేను ఎలా చేస్తాననేది మీకు తెలియాలి కదా. మా అమ్మమ్మ నేర్పించిన ఈ పల్లెటూరి గోంగూర పులగం అండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. నా ఛానల్ లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, నా గోంగూర మార్కెట్ బాగాలేదండి. వెంటనే కుంచె సూర్యకళ వైజాగ్ మేడం గారు గోంగూర హార్వెస్ట్ గుర్తుకొచ్చిందండి. మేడం గారు ఛానల్లో చాలా చాలా చక్కగా చూపిస్తారు. గార్డెనింగ్ చాలా బాగా చేస్తారు మేడం గారు. చూడండి గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో. గోంగూర ఒకటే కాదండి, అన్ని రకాల ఫ్లవర్స్, అన్ని రకాల వెజిటేబుల్స్, చాలా చాలా ఐటమ్స్ అండి. లక్షలు వేలు, అసలు ఎన్ని రకాలంటే అన్ని రకాలు పండిస్తారు మేడం గారు. చాలా చక్కగా గార్డెనింగ్ చేస్తారండి. మీరు కూడా చూసేయండి. మేడం గారు కుంచె సూర్యకళ వైజాగ్ మేడం గారు చక్కగా గార్డెనింగ్ చేస్తారండి. నాకు చాలా ఇష్టము. ఓకే ఫ్రెండ్స్. ఒక అరబకెట్ నీళ్ళల్లో గోంగూర మొత్తం నీట్గా క్లీన్ చేసేసానండి. చేసేసి ఒక పెద్ద డేక్ష అయితే తీసుకున్నా కుక్ చేయడానికి. నా ప్యాన్ ఉంది కదా, ఆ ప్యాన్లో పెట్టేసి అందులోకి ఎండుమిర్చి, ఆనియన్, ఎర్రగడ్డ అంటారండి మా పక్క. ఒక చిన్న టమాటాలు ఒక 3 అయితే తీసుకున్నా. టేస్ట్కి టమాటా వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మాకైతే మా పద్ధతిలో మేము చేసి చూపిస్తున్నాము. ఇలా చేసుకుంటే కనుక చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇందులోకి గుడ్డ ఆమ్లెట్ వేసుకుని కనుక తిన్నట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి ఎలా చేస్తాననేసి. ఇంతే అండి. పెట్టేశాక ఒక అర గ్లాస్ మాత్రమే, అంటే గోంగూరలో వాటర్ వస్తాయి కదండి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక అర గ్లాసు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద బాగా ఉడకపెట్టాలండి. స్టవ్ వెలిగించేసి చూడండి, నా స్టవ్ సరిగా లేదని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది తుడిచినా పోవట్లేదు, బాగా జిడ్డు పట్టిపోయింది. ఇది కొద్ది రోజులే. తీసి పక్కకు పడేసి కొత్త స్టవ్ కొనుక్కుంటాను. అప్పటి నుంచి నీట్గా ఉంటుంది అన్నమాట. అంతకు ముందంతా జెంట్స్ చేసేవారు కాబట్టి కాస్త స్టవ్ బాగాలేదండి, ఏమనుకోవద్దు. లేదు అంటే రేపు మా పని ఆవిడ వస్తుంది, ఆవిడకి ఇచ్చేసి నీట్గా కడిగిచ్చేస్తాను. నాకు ఇక్కడ రూమ్లో కడగడానికి వీలుగా లేదు, అందుకనేసి కొంచెము అంతవరకే చూపిస్తున్నానంటే చిన్న టేబుల్, ప్లాస్టిక్ టేబుల్ మీద పెట్టి కుక్ చేస్తున్నాను అన్నమాట. కనీసం స్టాండ్ పెట్టుకోవడానికి కూడా లేదండి, స్టాండ్ పెట్టుకుని వీడియోస్ చేయడానికి. నేను ఒక చేత్తో ఫోను, ఒక చేత్తో వంట చేసి చూపిస్తున్నాను. ఇట్లా మూత పెట్టేసి నీట్గా బాగా చూడండి ఎలా కుక్ అవుతుందో చూడండి. గోంగూర అయితే ఉడికింది, కానీ మనం వేసిన ఆనియన్, ఎర్రగడ్డ, ఎండుమిర్చి, టమాటా ఇంకా బాగా ఉడకాలి కాబట్టి ఇంకా మళ్ళీ మూత పెట్టి కలుపుకుంటా బాగా కుక్ చేసుకోవాలండి. ఎంత చక్కగా కుక్ అయితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. అంతా ఉడికిన తర్వాత కల్లుప్పు వేసేసి బాగా ముద్దకప్పు అంటారు కదా, మేమైతే ముద్దకం అంటాము. ముద్దకం వేసేసి బాగా మెత్తగా రుద్దుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా పులుపు రాకుండా ఉండాలి అంటే గోంగూర, ఎండుమిర్చి కూడా చక్కగా ముద్దకం కింద నలిగేటట్టు బాగా చేసేసుకోండి. కాస్త సాల్ట్, ఉప్పు తక్కువ అయిందండి. పులుపు కదా గోంగూర, ఇది ఎర్ర గోంగూర చాలా పులుపు ఉంటుందండి. ఇదే విధంగా తెల్ల గోంగూర, వైట్ గోంగూర ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఫైనల్గా పోపు పెట్టేస్తున్నాము. నీట్గా రుద్దేసుకున్నాము కదా గోంగూర. ఆయిల్ వేసుకొని, ఆవాలు వేసుకొని చిటపటలాడించి ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎందుకంటే గోంగూరలో కొంచెం పులుపు ఉన్న ఈ ఎండుమిర్చి అనేది కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట కారం కోసం.
సో ఎండుమిర్చి స్మెల్ బాగుంటుంది, మనకి టేస్ట్ బ్యాలెన్స్డ్ చేస్తుంది అన్నమాట. సో ఇట్లాగా ఆనియన్ తరిగి వేసేసుకొని కరివేపాకు వేసుకొని ఫైనల్గా కొంచెం జీలకర్ర వేసుకొని పోపు బాగా ఎర్రగా వేయించేసుకోవాలి. చూడండి బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా. సో ఇప్పుడు గోంగూరలో వేసుకొని కలుపుకొని, మీకు ఒక్క రోజులో తినాలి అనుకుంటే కాస్త వాటర్ వేసుకోండి. సో 2 రోజులు 3 రోజులు తినాలి అనుకుంటే మాత్రం వాటర్ అస్సలు వేయద్దండి. సో నేనైతే వేయట్లేదు, మాకు ఇద్దరం కాబట్టి ఇది మాకు 2 రోజుల దాకా వస్తుంది. సో ఇది మేము హ్యాపీగా చద్దన్నంలో కూడా పెరుగన్నంలో కూడా నంచుకొని తింటాం అన్నమాట. అందుకనేసి నేను వాటర్ వేయలేదండి. సో ఇలా ఒక స్టోరేజ్ అంటే చేసిన తర్వాత ఆ బండలోనే ఉంచకూడదండి, స్టోరేజ్ ఒక బౌల్లో తీసి పెట్టేసుకోవాలి నీట్గా. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత ఎమ్మీగా చేశానో. ఇది మా పల్లెటూరు స్టైల్ అండి. సో ఇందులోకి ఈరోజు మేము శనివారం ఎగ్ ఆమ్లెట్ తినాం కాబట్టి మీరైతే చేసుకోండి తినేవాళ్ళు. సో మా వారు ఉల్లగడ్డ చిప్స్, పొటాటో చిప్స్ తీసుకొస్తారు. సో హ్యాపీగా తింటాము. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియో కావాలంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.